ఇప్పుడు మనం ఒక విశిష్ట అతిథితో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆమె పరిచయం ముందు విజయసాయి రెడ్డి గారిని మనందరం గుర్తు చేసుకోవాలి. ఆయన ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన తెలియని వారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు స్టేట్స్లో ఎవరు ఉండరు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఆయన ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు, నాకు ప్రత్యక్ష రాజకీయాలంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు, ఈ కంటెస్ట్ చేయడం ఇవన్నీ. సో కానీ ఎప్పటికైనా నా డాటర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి అని అనుకుంటున్నానని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో నేహారెడ్డి ఆయన డాటర్ కూడా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. అన్ని చోట్ల ఆయన వెళ్ళిన చోట్ల అన్ని నియోజకవర్గాలు, ఈ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆమె మదర్ ఇద్దరు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనతో నేహారెడ్డి ఉన్నారు. హలో నేహా. హలో, హౌ డు యు డు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఫస్ట్ టైం కదా ఇలా జనంలోకి రావడం, ఇంతమంది క్రౌడ్ని చూడటం, ఇదంతా కూడా ఏమనిపిస్తుంది? ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఎప్పుడు అలాంటివన్నీ ఏవి చూడలేదు. దేవుడి దయ వల్ల అన్నీ ఉంది. చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. కానీ ఇలాగ బయటికి వచ్చి అందరినీ చూసి ఏమి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకొని మనం కూడా ఒక డిఫరెన్స్ చేస్తున్నాము, ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళకి అన్న ఫీలింగ్ కూడా వస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇట్ ఈస్ నాట్ లైక్ అ ఫోర్స్డ్ ఫీలింగ్, మనకే అనిపిస్తూ ఉంటుంది అలాగా. అండ్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. యాక్చువల్గా అంటే మీ డాడీ వచ్చేటప్పటికి మీరు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, ఫస్ట్ నుంచి కూడా అలాంటి సెటిల్డ్ ఫ్యామిలీలోనే మీరు స్పెండ్ చేశారు టైం. బట్ ఇప్పుడు వెళ్ళి రోడ్ల మీద గల్లీల్లో అంతా తిరుగుతుంటే ఇన్ని సమస్యలు ఉంటాయా అని మీకు అనిపిస్తుందా? ఎలా ఉంది అసలు ఆ లైఫ్కి ఈ లైఫ్కి కంపారిజన్గా చూస్తే? సినిమాల్లో చూస్తాం బట్ రియల్గా చూడండి. అవును, ఎగ్జాక్ట్లీ. మనం అంటారు అందరూ ఉన్నాయి అని అంటారు, మనకి ఓ అవునా అని ఇట్స్ లైక్ అ ఫార్ ఆఫ్ థాట్. మనకి అంతగా క్లియర్గా తెలీదు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి అమ్మ నా హస్బెండ్ చనిపోయారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇంకొకరు నా కొడుకు వదిలేసాడమ్మా, వేరే దగ్గర ఉన్నాను, నన్ను చూసుకోవట్లేదు, పెన్షన్తోనే బతుకుతున్నాము, ఒకరికి డబ్బులు లేక చికిత్స చేసుకోలేకపోతున్నారు, ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ ఇలాంటివి. ఇట్స్ అ వెరీ ఫార్ ఆఫ్ థాట్. కానీ మనకి చాలా దగ్గరగా తీసుకొస్తుంది మనుషులకి. నాకైతే ఎవ్రీ పర్సన్ని అలాగా చూసిన వాళ్ళకి మై హార్ట్ బ్రేక్స్ ఫర్ దెమ్. బట్ స్టిల్ మనం అన్నీ కూడా అంటే ఈ ప్రచారంలో మీకు అంత హార్ట్ బ్రేక్ చేసింది లేకపోతే మీ మనసుని కదిలించింది ఏదన్నా ఉందా సంఘటన? ఉందండి. ఈ మధ్య కాలంలోనే ఒక అమ్మాయిని కలిశాను ప్రచారం ద్వారానే. చిన్న పిల్ల, 21 years. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ అ హార్ట్ డిజీజ్ ఎంతో కాలం నుంచి. ఒక అమ్మాయికి సర్జరీ అయింది, ఫెయిల్ అయింది, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆ అమ్మాయికి డబ్బులు లేక చాలా కష్టపడుతున్నాను మేడం, నాకు జాబ్ లేదు, పేరెంట్స్కి జాబ్ లేదు, అసలు మందులకే అయ్యే ఖర్చే అసలు కుదరట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నింది. అంత చిన్నపిల్ల అలాగా బాధపడడం చూస్తే చాలా కష్టం వేస్తూ ఉంటుంది. అంటే మీకు సొల్యూషన్ ఎలాంటిది ఇవ్వాలనిపించింది? అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చాలా ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ ఉంది, అందులో 25 lakhs వరకు ఇస్తున్నారు ఇప్పుడు. సో అలా ఎవరికన్నా మీరు ఆ కేసును మెన్షన్ చేయడం కానీ లేకపోతే రిఫర్ చేయడం కానీ ఏదన్నా చేశారా? జరిగిందండి, అలాంటివి అన్నీ చెప్తూ ఉంటాను. ఎవరికి ఎలాంటి హెల్ప్ చేయగలుగుతామో ఖచ్చితంగా చేస్తాము అని కూడా చెప్తున్నాం. బట్ ఈ అమ్మాయిని చూసిన తర్వాత నా పర్సనల్ ఫీలింగ్, ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మనం సాల్వ్ చేయగలిగేది, మన చేతుల్లో ఉండగలిగేది చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ వచ్చింది తనవంటే. సో అంటే మీకు ఇంకా ఈ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ ఈ ప్రచారానికి వెళ్తున్నప్పుడు కానీ అంటే రాజకీయాలంటే ఏమనిపిస్తుంది? యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు ఈ పేద జనాన్ని ఎలా చూడలేదో అలానే ఈ క్రౌడ్ పాలిటిక్స్ని కూడా మీరు చూడలేదు. సో మీకేమనిపిస్తుంది ఇదంతా? క్రౌడ్ పాలిటిక్స్ అనేది కాదు కదండి, నేను జనరల్గానే రాజకీయాలకి కొంచెం దూరంగానే ఉండేదాన్ని. ఇట్స్ నెవర్ లైక్ ఇట్ వాజ్ ఇన్ ప్లాన్. నేను ఇక్కడ రావడం కానీ నాన్నగారు ఇలాగ రావడం కానీ అన్నీ అలాగా జరిగిపోయి ఉన్నాయి. బట్ ఐ సీ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. మనకి కూడా అన్నీ తెలుసుకోవాలి, మనకి ఏదో ఉండేది. మనం హైదరాబాద్లో ఉండి నేను వెల్ సెటిల్డ్ అయినా కూడా మనకు కుదిరినంత చిన్నపిల్లలకి ఆర్ఫనేజెస్లో కానీ అలాంటివన్నీ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా అందరినీ కూడా చూస్తున్నాం, ఒకేసారి చూస్తున్నాము. అండ్ నాకైతే ఏదో ఒకటి చేయాలనే ఉంది అందరికీ కూడా.
మీరు మీరు ఏం చదివారు ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మీ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ నేను అడుగు. నేను చెన్నైలో పుట్టి పెరిగానండి. నేను అక్కడే అన్నా యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ చేశాను. దాని తర్వాత సో పెళ్ళైపోయింది. బయోటెక్నాలజీ చేయటం వల్లే అరవింద ఫార్మాకి వెళ్ళారా, లేకపోతే లేదు లేదు పేరెంట్స్? లేదు లేదు, ఇట్ వాజ్ అ ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మా నాన్నగారికి మామయ్య గారికి ఇద్దరికి కాలేజ్లో పరిచయం. దే యూస్ టు స్టడీ టుగెదర్. అలాగనే వాళ్ళ పరిచయం ఇలాగా మా పెళ్ళికి దారి తీసింది. సో అంటే ఏంటి, బయోటెక్నాలజీ చేస్తారు కదా, మరి ఏమన్నా కంపెనీ ఇష్యూస్ కానీ ఏమన్నా టేకప్ చేస్తూ ఉంటారా, చూస్తూ ఉంటారా, ఎలా? మనం అనుకుంటాం కానీ అండి, బయోటెక్నాలజీకి ఫార్మాకి చాలా Far? ఫార్ అవే. ఇట్స్ నాట్ నెసెసరీ మనకి. సాయి రెడ్డి గారు అంటే మీరు సింగిల్ డాటర్ ఆయనకి. సో పెంచినప్పుడు మిమ్మల్ని ఎలా, అంటే ఒక అమ్మాయిలాగా పెంచారా, అబ్బాయిలాగా పెంచారా, ఎలా ఉండేది? గారం చేసేవారా, లేకపోతే మీలో డైనమిజం చూడటానికి ఇష్టపడేవారా? ఆయన మీలో మీకు ఆయన ఏది ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని? నాన్నగారు నిజానికి అమ్మాయి అబ్బాయి అలాగా ఏం తేడా చూపించేవారు కాదండి. ఎప్పుడు నేను ఒకే ఒకదాన్ని. నిజమే, హీ వాజ్ ప్రొటెక్టివ్, అట్ ద వెరీ సేమ్ టైం ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. కాపాడుతూనే అన్నీ కూడా తెలుసుకోవాలి అన్నట్టుగా ఎక్స్పోజర్ ఇచ్చారు. ఫీల్ వెరీ బ్లెస్డ్ ఫర్ దాట్. ఎప్పుడు కానీ అమ్మాయి అబ్బాయి అలాంటి ఏవి తేడా చూపించలేదు. ఐ నో ఇట్స్ అ ప్రాబ్లమ్ in a lot of places, but I feel blessed not to have gone through that. అంటే ఆయనలో ఉన్న మీకు నేర్చుకోవాలి, ఇది నేను నాన్నను ఫాలో అవ్వాలి అండ్ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నాన్నగారిది డిసిప్లిన్ అండి, అసలు ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఎవరు ఏం చేస్తున్నా ఏ టైంలో ఇట్ డజంట్ మ్యాటర్, ఆయన స్కెడ్యూల్ ఆయన ఫాలో అవుతూ ఉంటారు. పొద్దున్న లేవడం, ఎక్సర్సైజ్, బ్రేక్ఫాస్ట్, వర్క్, మీటింగ్స్ అనుకుంటూ ఆయన స్కెడ్యూల్ ఆయనకు ఉంటుంది. ఆయన చుట్టూరు అందరూ ఎవరు ఏమైనా చేయొచ్చు, ఇట్ వోంట్ మూవ్ హిమ్ అసలు. చాలా ప్రాబ్లం ఏమైనా ఉంటే ట్రూ, కానీ బట్ ఇట్ ఈస్ సంథింగ్ టు బీ అప్రిషియేటెడ్. అసలు ఆ ఫోకస్ నేను ఇంకా ఎవరిలోనూ చూడలేదు. అంటే ఫ్యామిలీ మీద ఎలా స్పెండ్ చేస్తారు? మీరు చెప్తున్నారు అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది, టైమ్లీ చేసుకుంటారు అన్నప్పుడు ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందేమో. నో అండి, నేను డోంట్ గెట్ మీ రాంగ్, వెన్ ఐ సే ఫోకస్, హీ ఈస్ ఫోకస్డ్. వెన్ హీస్ అట్ వర్క్ 100% వర్క్లోనే ఉంటారు. ఫ్యామిలీ ఇష్యూస్ డోంట్ బాదర్ హిమ్. ఫ్యామిలీతో ఉన్నప్పుడు 100% ఫ్యామిలీతోనే ఉంటారు. హీ గివ్స్ అస్ ది ఎంటైర్ అటెన్షన్, ఆల్ ద టైమ్ అండ్ ఫోకస్ కూడా అలాగే చేస్తారు. సో ఇలాగ తక్కువ అయింది మాకు అన్నట్టుగా ఏమనిపించదు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ వచ్చే వరకు డాడీ ఎప్పుడు కనిపించలే. మీకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. సో బిఫోర్ అంతా కూడా కనిపించిన వాళ్ళు వేరు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో. జగన్ గారు, విజయసాయి రెడ్డి గారు అనేది ఒక పార్ట్ మళ్ళీ. సో దాన్ని ఎలా చెప్తారు మీరు? అంటే అంతకుముందు ఎందుకని ఫోకస్ అవ్వలేదు డాడీ? రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా, ఎలా? అలాగేం లేదండి, నాన్నగారిది రాజశేఖర రెడ్డి గారిది ఎప్పటి నుంచో ఉన్న అనుబంధం. రాజశేఖర్ రెడ్డి గారే కాదు, అంతకు ముందర రాజారెడ్డి గారితో కూడా ఉన్నింది. మై మదర్స్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎమ్మెల్యే. ఆయన ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. అలాగే ఆ బంధం అలాగే కొనసాగింది. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెన్ జగన్ గారు స్టార్టెడ్ ద పార్టీ, ఆ టైంలో నాన్నగారు అందరూ కూడా కలిసే సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు బాగా ఫ్రంట్కి మూవ్ అయ్యారు. అది కూడా ఉంటుంది. ప్రతిపక్షాలు కానీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకున్నప్పుడు ఫస్ట్ విమర్శించేది మీ డాడీనే. సో యాజ్ ఎ కిడ్గా, అంటే వాళ్ళ చైల్డ్గా మీకేమనిపిస్తుంటుంది? అంటే మీకు తెలిసిన క్యారెక్టర్ వేరు ఉంటుంది, బట్ వాళ్ళు విమర్శిస్తుంటే ఇలా అంటున్నారేంటి, ఇలా అనిపిస్తుంది కదా, మీకేమనిపిస్తుంటుంది? బాధగా డెఫినెట్గా అనిపిస్తుంది. మనకి తెలిసిన పర్సన్ వేరు, ఒక పబ్లిక్ పర్సోనా వేరు అని అందరికీ ఫీలింగ్ ఉంటుంది. కానీ మన నాన్నగారిని అన్నప్పుడు ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. బట్ స్టిల్ యూ నో వాట్ యువర్ ఫాదర్ ఇస్, మనకి తెలుసు వాట్ హిజ్ ఇనేట్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్. అండ్ పాలిటిక్స్ అనేది నెగటివ్ క్యాంపెయినింగ్ చేయడం, ఒకరి గురించి బ్యాడ్గా చెప్పడం చాలా కామన్ ప్లేస్ అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ దాట్. అయినా కూడా మనం ఏంటి, మనకి తెలిసినప్పుడు ఇంకొకరు మాట్లాడిన దాని గురించి మనం బాధపడడంలో, ఆలోచించడంలో యూజ్ లేదని నా ఫీలింగ్.
రాజశేఖర్ రెడ్డి గారిని మీరు కలిసారా? చూసినప్పుడు ఏమనిపించేది? మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండేది? రాజశేఖర్ రెడ్డి గారు టైంలో నేను కొంచెం చిన్న పిల్లనండి, కానీ ఐ రిమెంబర్ హిమ్ వెరీ వెరీ క్లియర్లీ. ఆయన చాక్లెట్ ఇచ్చేవారు చిన్నప్పుడు. ఆయన దే వాజ్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అని కాదు, కానీ ఎవ్రీ టైమ్ ఐ సా హిమ్ దే వాజ్ లైక్ అ ఎనర్జీ ఇన్ ద రూమ్. ఒక డైనమిక్గా, అసలు ఆయన కూడా చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడేవారు, పెద్దోళ్ళతో ఎలాగ మాట్లాడాలో అలాగే మాట్లాడేవారు. అలాగే అంటూ దే వాజ్ అ ఫ్లో. అయినా కూడా డిస్కనెక్ట్ అనేది ఉండేది కాదు. ఇట్ వాజ్ పాల్పబుల్ ఎనర్జీ, చాలా బాగుండేది. జగన్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? హీ ఈజ్ అన్ ఐకాన్ అండి, హీఈస్ అ విజనరీ. నిజంగా ఆయనకి ఒక ప్లాన్ ఉంది, అందరికీ ఎలాగ చేయాలి, అందరికీ ఎలాగ సహాయం చేయాలి అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అది నిజం చేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. అందరూ కూడా దానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్, అండ్ హీఈస్ అ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్. యాక్చువల్గా నవరత్నాలని పెట్టారు, వాటిని ఇంప్లిమెంట్ చేశారు. అంటే 99% చేశామని వైసీపీ చెప్తుంది. అలానే ఇప్పుడు కూడా మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చారు. సో మీరు వెళ్తున్న దగ్గర నవరత్నాలు ఎంతవరకు అందినాయి అని చెప్తున్నారు? అంటే వాటి ఫ్రూట్స్ పీపుల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు ఎలా కనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు? చాలా బాగుందండి. ఎస్పెషల్లీ పేదవారిలో ఏమీ లేని వాళ్ళు, ఒక సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళు పథకాల వల్లే మేము బతుకుతున్నాము. ఒక పెన్షన్ వల్లనో, ఒక ఆరోగ్యశ్రీ వల్ల మనకి చేసిన ఇది కానీ, లేదా మనకి అమ్మ ఒడి ద్వారా వాళ్ళకు వచ్చే ఫీజు కానీ, దానివల్ల వాళ్ళ పిల్లలు చదువుకోగలుగుతున్నారు. నా కూతురు స్కూల్కి వెళ్తుందంటే మాకు అమ్మ ఒడి వస్తుంది అందుకని పంపిస్తున్నాము అనేది వింటూ ఉంటాము. చాలా వరకు బాగా అమలు చేశారు. అది ఆల్మోస్ట్ అందరికీ బాగా అందుతుంది. దే ఆర్ ఆల్సో హ్యాపీ. అండ్ వెన్ దే అంటే యాజ్ యంగ్స్టర్గా మీకు ఏమనిపిస్తుంది ఈ పథకాలన్నీ చూస్తుంటే? చాలామంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా బటన్ నొక్కుతున్నారు, అలా డబ్బులు వెళ్ళిపోతున్నాయి జనానికి అనేది. బట్ చాలామంది యూత్ అనేది ఏంటంటే కొంతమంది ట్రాన్స్పరెంట్గా అది జరిగిపోతుంది, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు. అంటే యూత్గా మీకేమనిపిస్తుంది ఇది? ఇట్స్ అ గుడ్ థింగ్ కదండి. మనము ఎవరికన్నా సహాయం చేయగలుగుతున్నాము, వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతున్నాము అంటే ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఆల్సో గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ ట్రాన్సాక్షన్స్. మనం చీకట్లో చేసేది ఎవరు, మళ్ళీ ఎన్నో విమర్శలు వస్తాయి దాని గురించి కూడా. మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అది కూడా ప్రాబ్లం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇట్స్ అ గుడ్ థింగ్. మనకి ఇంత ఫండ్స్ ఉన్నాయి, మనం ఇంత రిలీజ్ చేయగలుగుతున్నాం, ఇంత డెవలప్మెంట్కి పెడుతున్నాం, ఇంత వెల్ఫేర్కి పెడుతున్నాం. అదంతా కూడా మనకి చాలా క్లియర్గా, క్లారిటీగా ఇస్తున్నారు. వై ఇస్ దాట్ అ బ్యాడ్ థింగ్? అంటే ఇప్పుడు పథకాలు ఇవ్వటం అనేది మీ ఉద్దేశంలో మంచిదే అంటారా? ఎందుకు కాదండి, వై ఇస్ ఇట్ నాట్? మనకి మీకు నాకు శాలరీస్ వస్తున్నాయి, మనం కంఫర్టబుల్గా ఉన్నాము. లేని వాళ్ళకి అదే వాళ్ళు ఒక ఆధారంగా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ లైక్ దే లివింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆఫ్ దట్ స్కీమ్. వాళ్ళకు ఒక సపోర్ట్గా మేము ఉన్నాము అని చెప్పడానికి ఉంది. అది వాళ్ళకి ఒక బూస్ట్ ఉంటుంది. ఆ బూస్ట్ ద్వారా వాళ్ళకి ఇంకా వాళ్ళ సప్లిమెంట్ చేసుకునే ఇన్కమ్ కానీ, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, షెల్టర్ ఇవ్వడం కానీ, ఒక చదువు ఇవ్వడం కానీ, ఏదైనా జరగచ్చు. మనకి తెలీదు ఇంటింట్లో ఏం జరుగుతున్నాయి అనేది. బట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే వై ఇస్ ఇట్ అ బ్యాడ్ థింగ్ అగైన్? అంటే జనరల్గా మీ ఫాదర్ చెప్పారు కదా మా అమ్మాయిని రాజకీయాల్లోకి, మీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లోకి రావాలని? ఇప్పుడు ఉంది. ఐ డూ వాంట్ టు హెల్ప్. ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఎంత సేవ చేస్తే అంత మంచిది. వాట్ ఎవర్ స్మాల్ వే, ఏదైనా కూడా అయి ఉండొచ్చు. ఇట్ డజంట్ హ్యావ్ టు బీ మా టైటిల్ ఆర్ ఎనీథింగ్ అండి. ఇట్ కెన్ బీ యాజ్ స్మాల్ as జస్ట్ నేను చెప్పినట్టుగా ఒక ఫౌండేషన్, అదైనా సరే నాకు చాలు. జస్ట్ హెల్ప్ చేయాలని ఉంది అంతే. సో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు సీట్స్ కూడా చాలానే ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్టెంట్స్ కూడా మహిళలకి ఇచ్చారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇట్ ఈస్ అబౌట్ టైమ్ అండి విమెన్కి ప్రయారిటీ, ప్రెఫరెన్స్ ఇవ్వడము, అందరూ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఫెమినిజం అంటేనే అది. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ స్ట్రెంగ్త్ వాట్ ఎవర్. అందరూ ఏదో కార్ డోర్ ఓపెన్ చేయడం కూడా ఫెమినిటీ, బిల్ కట్టడం ఫెమినిటీ అంటారు.
ఈక్వల్ ఆపర్చునిటీ ఈజ్ వాట్ ఫెమినిజం ఈజ్. మనం దానికోసమే ఫైట్ చేస్తున్నాము. అండ్ మన జగన్ గారు 50% రిజర్వేషన్ ఇప్పించారు మహిళలకి. అండ్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. వాళ్ళకి అవసరం. ఇట్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ దెమ్ ఫర్ దేర్ ఫ్యూచర్ యాజ్ వెల్. అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది అని చెప్పేసి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ 5 years గవర్నమెంట్ మీరు చూశారు, గతంలో కూడా చూశారు, అంటే ప్రభుత్వాలను చూశారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా కనిపించిందా మీకు? నేను అందరినీ కూడా ఇదే అడుగుతాను. ఏ ప్రభుత్వంలోనూ క్రైమ్స్ జరగలేదా? ఈ ప్రభుత్వంలో ఒక్కటే జరుగుతున్నాయా? అక్కడికి కూడా మనం దిశ యాక్ట్ అని చెప్పి షీ ఆటోస్ పెట్టున్నాము. అలాంటివి చాలా చాలా మనకి పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ విమెన్కి అన్నీ కూడా ఉన్నాయి. మనం ఇన్ని అమలు చేసిన తర్వాత కూడా ఎక్కడైనా సరే క్రైమ్స్ అనేది ఈ భారతదేశంలోనే కాదు వరల్డ్లో కూడా అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం వాట్ వీ కెన్ డూ is implement steps to protect everybody, and we are doing that. We can't eradicate it completely, but we can control it, and మనం అదే చేస్తున్నాము. జగన్ గారు పెట్టిన కొన్ని సిస్టమ్స్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాలంటీర్స్ సిస్టమ్ కావచ్చు అని కావచ్చు. ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ 2-3 days నుంచి బహుశా మీకు కొన్ని సంఘటనలు కూడా అక్కడ కనిపించుంటాయి, వెయిట్ చేయటాలు కానీ ఇలాంటి. ఏం చెప్తున్నారు వృద్ధులు, ముసలి వాళ్ళు, వాళ్ళంతా కూడా మీతో ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏం చెప్తున్నారు? నిన్ననే ప్రచారంకి వెళ్ళినప్పుడు దారిలో సచివాలయం ఉన్నింది. చాలామంది పెద్దవాళ్ళు అందరూ క్యూలు కట్టున్నారు అక్కడ. ఏమ్మా అని అంటే అందరు చూసి వచ్చేస్తారు కదా మన దగ్గరికి. ఏమ్మా అని అంటే వాలంటీర్స్ తీసేసారమ్మా, నాకు ఇక్కడ ఎండలో నేను పెన్షన్ కోసం అని నిలబడుకొని ఉన్నాను, మా వాలంటీర్లు మాకు ఇప్పించేసేయండి అని నేను అడిగింది కాదు, వాళ్ళు నాకు సొంతంగా చెప్పిందే. అంటే చక్కగా ఇంటికే వస్తూ నిన్నే మాకు ఇప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పింది. అండ్ వాలంటీర్స్ కూడా జస్ట్ ఈ పెన్షన్ ఇంటికి చేర్చడం వరకే కాదు, వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగే ఉన్నారు. యాజ్ ఐ సెడ్, చాలామంది ఒంటరిగానే ఉంటున్నారు వృద్ధ వాళ్ళు. చాలామంది వాళ్ళకి కూడా వాళ్ళు ఏమ్మా తిన్నావా, ఏమ్మా ఎలాగున్నావు, ఆరోగ్యం బాగుందా, మందులు వేసుకున్నావా, ఇలాగ అడగడానికి కూడా ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాగా కూడా వాళ్ళకి చాలా బూస్ట్ ఉంటుంది. అమ్మ నా కొడుకు నన్ను వదిలేసినా కూడా నా వాలంటీర్ నాకు వచ్చి పలకరిస్తున్నాడు చాలు అంటున్నారు వాళ్ళు. సాయిరెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వగానే ఇంట్లో స్పందన ఏంటి? అంటే ఇప్పుడు వెళ్ళాలి, ప్రచారం చేయాలి, అందరూ వచ్చి నిలబడాలి, ఏమనుకున్నారు ఇంట్లో అంతా కూడా? ఎలా ఫీల్ అయ్యారు? మాది అలాగేం ఉండదండి. వీఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ వన్ అండ్ అదర్. ఎవరికి ఏమున్నా కూడా తప్పకుండా అందరం వి స్టాండ్ టుగెదర్. అండ్ జగన్ గారి ఆదేశం ఎలాగుంటే మేమందరం కూడా అలాగే పాటిస్తూ ఉంటాము. దెర్ ఇస్ నో నెగటివ్ ఫీలింగ్. కానీ మేము ఆల్వేస్ పాజిటివ్గానే ఉన్నాం. ఎస్పెషలీ వీ వర్ వెరీ హ్యాపీ వెన్ ఇట్ వాజ్ నెల్లూర్. బికాజ్ నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. నేను నెల్లూరుకి ఎక్కువ వచ్చేదాన్ని కాదు ఇంతకు ముందర, కానీ చెప్పేవారు. అంటే జనరల్గా ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శించారు నాన్ లోకల్ అని, బట్ యాజ్ అ జర్నలిస్ట్గా నాకు తెలుసు మీరు ఇక్కడ లోకల్ అని. బట్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నెల్లూరుకి సంబంధించి ఎలా ఏంటి అసలు? నాన్నగారి వాళ్ళ ఫాదర్, మా తాతగారు, హీ వాజ్ అ ఫార్మర్ అండి. ఇక్కడే తాళ్ళపూడి, ముత్తుకూరు మండలంలో తాళ్ళపూడి గ్రామంలో పుట్టారు. అక్కడే స్కూల్ చదివి ఇక్కడ నెల్లూరు విఆర్ కాలేజ్లో చదువుకున్నారు. పక్కా లోకలే. ఇట్స్ నాట్ నాన్ లోకల్ అనే ఛాన్సే లేదు. ఇంత పుట్టి పెరిగి చదువుకున్న తర్వాత కూడా నాన్ లోకల్ అని ఎలాగంటారు? ఎవరైనా సరే ఉద్యోగాలకి బయటకు వెళ్తూ ఉంటారు. ఇట్స్ కామన్. ఎవరైనా కూడా కెరియర్ ప్రొఫెషనలీ ఏదో ఎన్నో దారులు తీస్తూ ఉంటుంది. ఇక్కడ కాకపోతే యుఎస్ అంటే యుఎస్ వాళ్ళు ఇండియన్స్ కాదని అంటారా ఎన్ఆర్ఐస్ని? అంతే. హీ ఈజ్ 100% లోకల్. ఎప్పుడు కూడా నెల్లూరు అంటే చాలా ఇష్టమే ఉంది ఆయనకి. ఈ లోకల్ ఇంపాక్ట్ ఎంత చూపిస్తుంది మీరు వెళ్తుంటే? ఇప్పుడు మీరు అన్ని నియోజకవర్గాలు తిరగాలి కదా, 7. ఇక్కడ సిటీ అంటే ఓకే కలిసిపోతారు, బట్ విలేజెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అక్కడ స్పందన? ఎలా ఉంది మీకు? ఎలా ఉంది అక్కడ చూసి? నాకు నిజం చెప్పాలంటే విలేజెస్ నాకు చాలా నచ్చాయండి. అక్కడ వాతావరణం కానీ, సాయంత్రం అయితే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ బయట ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అట్మాస్ఫియర్. నాకైతే చాలా నచ్చింది. మేమైతే ఎప్పుడు సంక్రాంతికి అలాగా విలేజ్కి వెళ్ళే వాళ్ళము. అప్పుడు కూడా బాగుండేది. ఇప్పుడు నాకు ఎవ్రీడే చూడడం కూడా చాలా నచ్చింది.
ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఉందా? సిటీస్‌కి అన్నూ విలేజెస్‌లో రెస్పాన్స్ కానీ ఇదంతా రెస్పాన్స్ 2 దగ్గరలో బావుంది. బట్ నాకు పర్సనల్‌గా నేను చెప్పింది అట్మాస్ఫియర్ వైస్ అసలు అందరూ కూర్చొని చాలా క్యాజువల్‌గా, రిలాక్స్డ్‌గా చాలా రిలాక్స్డ్‌గా బావుంటారు అందరూ. జోకులేసుకుంటూ, ఏంటమ్మా ఈరోజు ఏం జరిగింది? చిన్న చిన్న విషయాల నుంచి అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు. చాలా బావుంటది. కానీ ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎలక్షన్ అని చెప్పేసి బాగా నడుస్తుంది బయట టాక్. సో మీకు చూస్తే ఏమనిపిస్తుంది? ఇది టఫ్‌గా ఉందా డ్యాడీకి? లేకపోతే ఈజ్ అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? నాకు ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆ పార్టీ అండి. మనం చేసిన మంచి అన్నీ అందరికీ జనాలు గుర్తిస్తారనేది నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ది పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు మనం రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. అవన్నీ పక్కన పెట్టి జనాలు ఎవ్రీ వన్ ఇస్ స్మార్ట్. అందరూ కూడా చేసిన మంచి చేయబోతుంది అన్నీ గుర్తించి వాళ్ళు ఓటేస్తారని. అంటే ఇక్కడ జనానికి సాయిరెడ్డి గారు కనిపిస్తున్నారా? జగన్ గారు కనిపిస్తున్నారా? ఇద్దరు తప్పకుండా కనిపిస్తారండి. జగన్ గారు లేకుండా సాయిరెడ్డి గారు లేరు. కాబట్టి ఇద్దరు పక్కపక్కనే కలిసే నడుస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ టైం నాన్నగారు చేసేది కూడా చూస్తారు. మేము కోరుకుంది కూడా అదే. మీరు అంతగా మీకు ఆయన గురించి తెలియకపోయినా ఇప్పుడు చూస్తారు. ఒక అవకాశం ఇచ్చి చూడండి అని మాత్రమే చెప్తున్నాం మేము. చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంది, వైసీపీ గురించి ఢిల్లీలో మాట్లాడడానికి ఒకళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు పెద్ద దిక్కు అందరూ అంటే ఇంతకుముందు ఏంటంటే ఎక్కడెక్కడ కంటెస్ట్ చేస్తుంటే ఢిల్లీలో ఇష్యూస్ అన్ని సాయిరెడ్డి గారు చూసేవారు. సో అది మిస్ అయ్యామని అనుకుంటున్నారు అందరూ. మీకేమనిపిస్తుంది? లేదండి, మనకి చాలామంది కేపబుల్ పీపుల్ ఉన్నారు. తప్పకుండా మనకి జరగాల్సిన మంచి అయితే మనకి జరుగుతుంది. మనం మంచి చేద్దామని నడుస్తూ ఉన్నాము. తప్పకుండా మనకు కూడా డెఫినెట్గా. మీతో పాటు మీ మదర్ కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఫీవర్గా కూడా ఉందన్నారు. సో ఆమె పాత్ర ఎంతో ఉంది ఈ మొత్తం ఆయన సక్సెస్ లైఫ్ వెనక కానీ, లేకపోతే ఈ రాజకీయాల వెనక కానీ మదర్ ఎంత సపోర్ట్ ఉంటుంది? మనకి ఇంట్లో అన్రెస్ట్ ఉంటే మనం బయట ఏది చేయలేము. మనకి ఇంట్లో ఎంత సపోర్ట్ దొరుకుతుందో మనం అంత ఎత్తుకి ఎదగలుగుతాము. దిస్ ఈజ్ ఇట్స్ నాట్ ఓన్లీ మై ఒపీనియన్. మన అందరికీ ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఇంట్లో గొడవలు పెట్టుకొని బయట బాగా చెయ్యి అంటే ఎవరూ చేయలేరు. మదర్ చాలా సపోర్టివ్గా వెనక నడుస్తూ ఉన్నారు. ఆ సపోర్ట్ అందరికీ డైరెక్ట్ తెలియకపోయినా కూడా నాన్నగారికి, నాకు, ఇంట్లో వాళ్ళందరికీ బాగా తెలుస్తూ ఉంటుంది. And that is very important to have peace of mind in the house. నేహ రాజకీయాల్లోకి రావాలని డాడీ కోరిక. మరి ఇన్లాస్ ఏమంటారు? ఇన్లాస్ ఒప్పుకుంటారా దానికి? My in-laws they're very loving అండి, very supportive family. మా అత్తగారు అయితే షీఈ్ లైక్ అనదర్ మదర్ ఓన్లీ టు మీ. అండ్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్. నువ్వు చేయాలనుకుంది చెయ్యని ఎప్పుడు అంటారే కానీ ఎప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడు అనలేదు. ఎలా ఉంటే బాగుంటుంది నేహ? అంటే మీలాంటి యూత్ వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు, లేకపోతే అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు బాగా అగ్రెసివ్గా ఉంటున్నారు విమెన్. సో ఎలా ఉంటే బాగుంటుంది? కావచ్చు, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ ఓరియంటెడ్గా ఉండడం కావచ్చు, ఇలాంటివంటి ఎలా ఉంటే బాగుంటుంది ఒక విమెన్? It's an interesting question, but I cannot give you an answer because you cannot generalize everybody. There is something special about every person. వాళ్ళకి ఒక నెగటివ్ ఉంది అంటే ఒక 10 పాజిటివ్స్ ఉంటాయి. మనం యాజ్ అ గ్రూప్ వీఆర్ వెరీ క్రిటికల్ పీపుల్ కాబట్టి మనకి నెగటివ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ పాజిటివ్ కానీ ఆ నెగటివ్ కూడా వాళ్ళకి చాలా ప్లస్ అవ్వచ్చు. ఇదే ఉండాలి. జస్ట్ బికాస్ అ పర్సన్ ఈస్ గోయింగ్ అవుట్ అండ్ వర్కింగ్, ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ గ్రేటర్ దెన్ అ పర్సన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ కిడ్స్ at home. Both are equally important. Both are playing a very important role. It's their personal choice. I strongly believe in personal choice. వాళ్ళు ఎలాగ చేయాలనుకుంటున్నారు, it's their life, it's their choice and everything. So I cannot give you an answer for that, but it is a very interesting question. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. బట్ నేహారెడ్డి ఫ్యూచర్లో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు వేసింది బహుశా ఫస్ట్ స్టెప్ అయితే అవుతుంది. తను కూడా జనంలోకి వెళ్ళి చూసిన తర్వాత తను కూడా సమాజానికి ఏదో చేయాలి
అనే ఒక ఐడియా అయితే తనకు వచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది రాజకీయాలే కానవసరం లేదు, బట్ డాడీ ఇన్లాస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో మనం ఎమ్మెల్యే క్యాండిడేట్గానో లేకపోతే ఎంపీ క్యాండిడేట్గానో నేహారెడ్డిని కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ నేహా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.